సీతారామారావు చిన్నతనం నుంచి తన కుటుంబాన్ని గురించి అనేకులు గొప్పగా చెప్పుకోవడం వింటూ ఉండేవాడు. కొంతమంది అతని ముఖం ఎదుటనే కీర్తిస్తూ ఉండేవాళ్ళు. ఇక తన బంధువుల సంగతి చెప్పనవసరం లేదు. తమ ఇళ్లలో జరిగిన కార్యం కరామత్తుల వైభవం దగ్గర నుంచి తమ తాత ముత్తాతల శౌర్యం వరకు వర్ణించి చెబుతూ ఉండేవారు. అతడికి రూఢి అయ్యింది, డబ్బుదేముంది, మనిషికి కావలసింది పేరు అని. అతని వంశాన్ని పొగిడే వాళ్ళంతా ఈ విషయం ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. డబ్బు మనల్ని సంపాదించిందా, మనం డబ్బును సంపాదించామా అనేవాళ్ళు. డబ్బు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ మీ తాత ముత్తాతల్ని చెప్పుకున్నట్లుగా చెప్పుకుంటున్నారా అని ప్రశ్నించేవాళ్ళు. అతనికి ఈ ప్రశ్నలు చాలా గొప్పగా కనిపించేవి. అతనిలో ప్రవహించేది ఆ వంశంలోని రక్తమే. ఈ విషయం తన తండ్రి కర్మకు 10,000 ఖర్చు పెట్టి అతను నిరూపించుకున్నాడు. తండ్రికి మించిన చెయ్యి అన్నారు అంతా, ఎముకలేని చెయ్యి అన్నాడు ఒక కవి. 10 రోజులు నిరతాన్న దానం చేశాడు. వచ్చిన చుట్టాలెవ్వరూ నెల రోజులు పూర్తి కాకుండా వెళ్ళిన వాళ్ళు లేరు. అందర్నీ తృప్తిపరిచి పంపాడు. ఆ 10 రోజులు చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న బీదా సాదలకు అన్నదానం చేశాడు. బట్టలు పంచిపెట్టాడు. వాటి మీద ఫలానా వారి ధర్మం అని కూడా వేయించాడు. ఆ రోజుల్లో అతని పేరు చెప్పుకోని వాళ్ళు లేరు. చెప్పుకుంటే ఆయన్నే చెప్పుకోవాలి అనుకునేవాళ్ళు. మా రాజు అనేవాళ్ళు. తండ్రి గతించిన తర్వాత అప్పులు ఇవ్వవలసిన వాళ్ళ విషయంలో కూడా అతను చాలా ఉదారంగా ప్రవర్తించాడు. తమ కష్ట సుఖాలు వచ్చి చెప్పుకోని వాళ్ళది పాపం, ఇచ్చిన వాళ్ళ దగ్గర ఇచ్చినట్టు పుచ్చుకున్నాడు. అతను ఒకే మాట చెప్పాడు, నేను కోర్టుకు ఎక్కను. అతని మేనమామ అతనికి 40,000 ఇవ్వాలి. అది కూడా అతడు పరిష్కారం చేసుకున్నాడు. ఒకరోజు మేనమామ వచ్చి తన ఊరు తీసుకెళ్లాడు. తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఎన్నో మర్యాదలు చేశాడు. అత్త కూడా రాకరాక వచ్చావు, నువ్వు వస్తే చూడు బాబు, మా ఇల్లు కలకల్లాడుతుంది అన్నది. తాను వచ్చినందుకు వాళ్ళు పడిన సంతోషం, వాళ్ళు చేసిన మర్యాదలు చూస్తే అతనికి అమితానందం కలిగింది. 4వ రోజు మేనమామ తన కుటుంబ పరిస్థితులు చెప్పుకుంటూ, బాబు, నేను అంత డబ్బు ఇచ్చుకోలేను. పిల్లలు కలవాన్ని, 10 ఎకరాల మాగాని నిక్షేపం లాంటిది రాసిస్తాను. నా కాపురం నిలబెట్టు. నీకీ డబ్బు ఒక లెక్కలోనిది కాదు. చదువుకున్న వాడివి, సమర్థుడివి. రేపటి నుంచి ఎంత సంపాదించాలంటే అంత సంపాదించుకోగలవు అన్నాడు. సంపాదించుకోకపోతే మాత్రం నీకు సహాయం చేయకూడదా మామ అన్నాడతను. సంపాదించే అవకాశం ఉంది కనుక ఇతరులకు సహాయం చేస్తున్నాడనుకోవడం అతనికి బొత్తిగా బాగాలేదు. సూర్యుని తేజస్సుకు మళ్ళీ, రత్నాల కాంతికి మళ్ళీ దాతృత్వం అతని స్వభావం. ఎందుకు చేయకూడదు బాబు, మేమేం పరాయి వాళ్ళమా అంది అత్త. పరాయి వాళ్ళకు మాత్రం సహాయం చేయకూడదా అత్త? అది వేరు అంది అత్త. కానీ తర్వాత ఏమనాలో ఆమెకి తోచలేదు. నాయనా, మీ బాబు చచ్చి ఏ స్వర్గాన ఉన్నాడో, ఒక్కనాడైనా బాకీ సంగతి ఎత్తేవాడు కాదు అన్నాడు మామ. అతడు అప్పటికే 10 ఎకరాలు ఇస్తానని మాట జారినందుకు పశ్చాత్తాపపడడం మొదలుపెట్టాడు. నేను మాత్రం మీ మాట కాదన్నానా? అదుగది నేను చెప్పలా, వాడి గుణమే వేరు అంది అత్త ఇంత ముఖం చేసుకుని. ఆమెకు 40,000 అప్పు 10 ఎకరాలతో పోవటమే పట్టరాని సంతోషాన్ని కలిగించింది. భర్తకు మాత్రం ఆమె మీద కోపం వచ్చింది. నాయనా, మీ నాన్న నేను ఎలా ఉండేవాళ్ళమో నీకు తెలుసుగా. ఇంటి పనులు ఆయన ఒక్కటి కూడా పట్టించుకునేవాడు కాదు. పొలం ఖాతా అంతా నేనే చూసుకునేవాణ్ణి. ఏది ఎంత వచ్చిందని కూడా అడిగేవాడా? మహారాజు మంచి అనిపించుకొని వెళ్ళిపోయాడు. నీకు జ్ఞాపకం ఉందో లేదో గాని నిన్ను నా చేతులతో ఎత్తి పెంచాను బాబు అన్నాడు. లేకేం మామా అన్నాడు సీతారామారావు. అతనికి నిజంగా జ్ఞాపకం లేదు, పెంచే ఉంటాడని నమ్మకం. అబద్ధమాడాల్సిన అవసరం ఏమొచ్చింది తన మామకి? నా స్వంత తమ్ముడివే అనుకున్నా బాబు. ఒకరోజు అరుగు మీద ఆడిస్తుంటే కింద పడ్డావు. ఎక్కడ దెబ్బ తగిలిందో అని నా ప్రాణాలు పైనే ఎగిరిపోయాయంటే నమ్ము. అప్పుడు ఎట్లా ఉండేవాడివి? దొరల్లే నిగనిగలాడుతుండేవాడివి అంది అత్త. వాళ్ళ మంచితనం అతనికి దిగ్భ్రమ కలిగించింది. ఇంత మంచి వాళ్ళకి తన తండ్రికి చివరి రోజుల్లో ఎందుకు వైరం వచ్చిందా అని ఆలోచించాడు. తన ఆస్తిపై పెత్తనం చేస్తూ చాటుగా చాలా డబ్బు తిన్నాడని ఊళ్ళో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఇంత మంచివాడు అటువంటి పని చేస్తాడా? డబ్బు తింటే ఇంత అప్పు ఎందుకు అవుతుంది? గిట్టని వాళ్ళనే మాటలివి. తన తండ్రికి చెప్పుడు మాటలు వినే స్వభావం ఉంది. ఎవరో లేనిపోని మాటలు చెప్పి తన తండ్రికి మేనమామకి తగాదా పెట్టి ఉంటారు. అతనిలా ఆలోచిస్తూ ఉంటే మేనమామకి అనుమానం వేసింది, అన్నమాట ఎక్కడ జారతాడోనని. అందుకే వెంటనే, సరే బాబు, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, అన్నీ తెలిసిన వాడివి,
నీకు నే చెప్పేదేముంది, మరి ఇవ్వాళే రాతకోతలు పూర్తి చేసుకుందామా అని అడిగాడు. సీతారామారావు తనకు రావలసిన 40,000కు గాను 10 ఎకరాలు రాయించుకుని పరిష్కారం చేసుకున్నాడు. అత్త, మేనమామలు అతన్ని దీవించి పంపించారు. ఊళ్ళో వాళ్ళంతా ఊరు బయటికి సాగనంపి సెలవు తీసుకున్నారు. ఆ రోజుల్లో ఒకరికి సహాయం చేయడం అంటే పరమానందంగా ఉండేది. ప్రతి వాళ్ళు అతన్ని గౌరవిస్తూ ఉండేవాళ్ళు. ఇంతకంటే ఏం కావాలి? బ్రతికిన 4 రోజులు ఇలా బ్రతికితే చాలదు, 10 మందితో మంచి అనిపించుకొని పొమ్మన్నారు పెద్దలు. ఇంత చిన్నతనంలో ఇంత బుద్ధి ఉండటం ఎక్కడా చూడలేదు అన్నారు అంతా. అది వాళ్ళ వంశంలోనే ఉంది అని వాళ్ళల్లో వాళ్లే జవాబు చెప్పుకున్నారు. తండ్రి కోరిక నెరవేర్చాననే ఆనందం, వంశం పేరు నిలబెట్టాననే గర్వం అతనికుండేది ఆ రోజుల్లో. ఆ ఊళ్ళోనే రామయ్య అనే వృద్ధుడు ఒకడు ఉండేవాడు. అతన్ని అంతా తాత అని పిలుస్తుండేవాళ్ళు. అతనికి సీతారామరావు కుటుంబం అంటే తగని అభిమానం. బాబు, కుర్రవాడివి, ప్రపంచానుభవం తక్కువ, కొంచెం తెలిసి మెలగాలి అని సలహా చెబుతుండేవాడు. నేను తెలిసే చేస్తున్నా తాత అనేవాడు సీతారామారావు. చేతుల్లో 4 రాళ్లుంటే అంతా మూగుతారు, తర్వాత మన మొగం చూచే వాళ్ళుండరు బాబు. మళ్ళీ ముఖం చూస్తారనే ఆపేక్షతో నేనే పనులు చెయ్యట్లేదు తాత, చేయడం కోసమే చేస్తున్నాను. పశ్చాత్తాప పడవలసిన పనులేవి చెయ్యకు బాబు. పశ్చాత్తాప పడవలసి వస్తే హృదయంలో తేళ్లు, జర్రులు నివాసం ఏర్పరచుకుంటాయి. నువ్విప్పుడు మంచి పనులు అనుకునేవన్నీ ఎదురు తిరుగుతాయి. ఇప్పుడు నీ వల్ల సహాయం పొందే వాళ్లనే విరోధం చేసుకుంటావు. నీ మంచే నీ పతనానికి కారణమవుతుంది. నేను ప్రతిఫలం కోరలేదు తాత, అది ఒక్కటే చాలదు బాబు అనేవాడు రామయ్య తాత.